అదే నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి. అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా, ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో సాయిబాబా రెడ్డికి కొన్ని రోజుల క్రితం ప్రధాన కాలువలో వరాహి అమ్మవారి పంచలోహ విగ్రహం దొరికింది. ఆ విషయం ఊరంతా వ్యాపించడంతో సాయి రెడ్డి గ్రామస్తులతో కలిసి ఆలయం నిర్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మొదటి వారాహి అమ్మవారి ఆలయంగా గ్రామస్తులు తెలిపారు. నేడు వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుపుతున్నారు. అమ్మవారికి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠ జరిపించారు. అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి గుడి కట్టడం జరిగింది. మరి సాయిరెడ్డి అని చెప్పి మన ఈ సోదరుడికి కాలంలో స్నానం చేస్తుంటే కాళ్ళకి విగ్రహం తగిలింది, అమ్మవారి విగ్రహం తగిలింది. ఆ విగ్రహం కాళ్ళకి, అది వేరే మన దుర్గమ్మవారి నిమజ్జనం చేసే టైంలో కాళ్ళకి వారాహి అమ్మవారి విగ్రహం తగిలింది. ఏదైనా పట్టించుకోలేదు, మళ్ళీ కాల్చేపటికి మళ్ళీ కాళ్ళకి తగిలింది. ఏంటని తిరిగి చూస్తే అది వారాహి అమ్మవారి విగ్రహం. సరే, మొత్తం మీద పంచలోహాలతో తయారు చేసిన వారాహి అమ్మవారి విగ్రహం. ఇది నిజంగా అమ్మవారు దైవ అనుగ్రహం అని చెప్పి మనోడు పెద్దలకు చూపిస్తే పెద్దలు, ఊరి పెద్దలు అందరూ కూడా గుడి కడితే మంచిదని సలహా ఇచ్చారు. చిన్నవాడైనా సరే చాలా కష్టపడి వీడి సొంత డబ్బు కొంత వేసి కొంత సందాల రూపంలో మొత్తం మీద ఈ వారాహి అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగింది. మొత్తం పూర్తి అవడం జరిగింది. అయినప్పటికీ మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. మరి ఎవరైనా సరే సందాల రూపంలో ఇస్తే కనుక ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ముందుగానే శివాలయం, విష్ణులయం రెండూ ఉన్నాయి. ఇక్కడ పక్కనే వినాయకుడి గుడి ఉంది, మనకి అయ్యప్ప స్వామి గుడి, తర్వాత శివపర్వతులు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వారాహి అమ్మవారి గుడి కూడా రావడం చాలా సంతోషం. అలాగే ఊరు ప్రజలందరూ చల్లగా ఉండాలి. ఈ ఊరు ప్రజలతో పాటు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అమ్మవారి దీవెనతో తొలతోగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే వారాహి అమ్మవారి మొదటి గుడి. అందరూ బాగుండాలి. జై వారాహి అమ్మవారికి, జై వారాహి అమ్మవారికి, జై వారాహి అమ్మవారికి. జిల్లాకి మొట్టమొదటి వారాహిదేవి గుడి. ఒక్క మంచి సంకల్పం ఇది. ఆయనకి విగ్రహం దొరికినప్పటి నుంచి ఈ రోజు వరకు గ్రామస్తుల తోడ్పాటుతో పాటు ఒక్క మనిషి అన్ని చేసుకున్నాడు. పైగా ఇక్కడ అమ్మవారి విగ్రహం దొరకడం, పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇదే మొదటిది కావడం, అమ్మవారు దొరికినప్పటి నుంచి కూడా వీఆర్ ఫీలింగ్ బ్లెస్. మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. పైగా ఈరోజు అమ్మవారు వచ్చి స్వయంగా ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పారు కూడా, ఒక ఆవిడ మీదకి వచ్చి మేము ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. మేము చందాలు ఇవి అని అందరినీ అడగం, కానీ విజిట్ చేయండి. మీకు అనిపించింది, మీరు అమ్మవారిని ఏదైతే బ్లెస్సింగ్ అనుకున్నారో అది జరిగినప్పుడు మా గుడికి మీరు హెల్ప్ చేయండి.